ఆచార భక్తులు. ఆచారాలే వాళ్ళకి కావాలి కానీ సత్యం అవసరం లేదు. సత్యాన్ని, వాక్యాన్ని, నిజాన్ని అంగీకరించే మనసు లేదు, మాకు ఆచారాలే కావాలి అంటారు. కానీ శ్రవణ చెప్పింది ఏంటంటే సత్యాన్ని ప్రకటించాడు. ఆ యేసు ద్వారానే మనకు నిత్య జీవం. ఆచారాల వల్ల మీరు పరలోకం పోరు, మీ పద్ధతులు సాంప్రదాయాల వల్ల ఆచారంలో పోరు. మీరు మారు మనసు పొంది మీ పాపాలు విడిచిపెట్టి యేసును రక్షకుడిగా అంగీకరించి ఆయన నామములో విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినప్పుడు అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షణ పొందుతారు. మరి సత్యాన్ని అంగీకరించిన వాడే స్వతంత్రుడు అవుతాడు, అంటే పరలోకానికి అర్హుడు అవుతాడు. కానీ ఆచారాలు పాటించి ఇంకా పాపములను నిలిచేవాడు నరకానికి పాత్రుడు అవుతాడు. అర్థమైందా? నిన్న ఆచారాలే పాటిస్తా అనుకుంటూ ఆచారంలో ఉండే భక్తులు పాపంలో ఉండిపోతారు, నరకానికి పాత్రలు అవుతారు. కానీ ఆచారాలను, పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొంది యేసును రక్షకుడిగా అంగీకరించిన వారు పరలోకానికి అర్హులు అవుతారు.